లో ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించిన అంశంపైన మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేబినెట్ లో గంటన్నర సేపు చర్చ జరిగినట్లు కథనాలు వచ్చాయని, సీఎం కార్యాలయం నుంచి రోజుకో లీక్ ఇస్తున్నారని తెలిపారు. ఈ అంశంపైన 4 గోడల మధ్య కన్నా 4 కోట్ల ప్రజల ముందు చర్చ జరగాలన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం పారదర్శకంగా జరిగిందని కేటీఆర్ తెలిపారు. చెల్లింపులు కూడా అవకతవకలు లేకుండా జరిగాయని ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానటం లేదని, రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకే అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. అటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపైన చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు. లీకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, తాము ఎలాంటి తప్పు చేయలేదని హరీష్ రావు తెలిపారు. ప్రజలకు తాము జవాబుదారీ అని చెప్పిన హరీష్ రావు శాసనసభలో చర్చ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. కేటీఆర్ పైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అరెస్ట్ అయితే రేటింగ్ పెరుగుతుందని కేటీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పుష్ప 2 కలెక్షన్స్ పెరిగినట్లు, తనకు కూడా మైలేజ్ వస్తుందని కేటీఆర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అనుకుంటున్నట్లు ఏదీ జరగదని వ్యాఖ్యానించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ మధ్య తెలంగాణలో ఈ అపోజిషన్ పార్టీ లీడర్లకు ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. అరెస్ట్ కాబడితే ప్రజాదరణ వస్తుంది, వాళ్ళకు రేటింగ్ పెరుగుద్ది, ప్రజలలో బాగా నాంతరు అనే ఒక పిచ్చి ఉద్దేశంతో మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత ఆయన సినిమా 100 కోట్లు 150 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసినట్టుంది. దాన్ని చూసి కేటీఆర్ గారు కూడా తడతడలాడుతున్నారు. ఎందుకంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా గురించి కూడా ఒక 4 రోజులు టీవీలో చూపిస్తారు, ఓ 15 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఒక 3 రోజులు నా సినిమా నడుస్తుంది, మంచిగా బ్రహ్మాండంగా పుష్ప 2 మాదిరిగా నాది పుష్ప 3 లెక్క అయింది అనుకొని ఓ పిచ్చి ఆలోచనతోటి నన్ను అరెస్ట్ చేయి అంటుండు. ఆయనకు తెలియదు రాజకీయంగా ఏదో కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాలలో కొంతమంది నాయకులను కొన్ని సందర్భాలలో అటు కేజ్రీవాల్ గారిని కానీ అటు జార్ఖండ్లో సోరెన్ గారిని అరెస్ట్ చేస్తే అక్కడ వాళ్ళను బీజేపీ ఒక కరప్షన్ని వృద్ధి వాళ్లకు ప్రజలకు ఎన్నుకోబడి ఆల్రెడీ ముఖ్యమంత్రులుగా ఉన్న వారి మీద తప్పుడుగా కేసులు పెట్టి లోపలేసిరనే దాని తెలంగాణలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి అటు అధికార ప్రతిపక్షాల మధ్య అయితే వార్డ్ ఆఫ్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, సంధ్య, ఈ ఫార్ములా రేస్ వ్యవహారం అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు వస్తుంది. ప్రభుత్వ పరంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించి ఇందుకు సంబంధించి అధికారిక ప్రక్రియను పూర్తి చేస్తా ఉంది. అదే స్థాయిలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చకు తేవాలని ఈ రోజు డిమాండ్ చేస్తూ వచ్చింది. నిన్నటి నుంచి కూడా చూస్తున్నట్లయితే ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశంలో చర్చకు పెడితే తాము ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్ళాం, కార్ రేస్ నిర్వహణకు తాము ఎలా ముందుకు వెళ్ళాము, కార్ రేస్ నిర్వహణ గతంలో 2023లో నిర్వహించిన సందర్భంగా రాష్ట్రానికి జరిగిన మేలు ఏమిటనే విషయాన్ని గవర్నర్ ఆదేశాలు కూడా ఇచ్చారు. 2024 విచారణ చేపట్టొచ్చని కూడా చెప్పినటువంటి ఈ టైంలో అసెంబ్లీలో చర్చించాలని చెప్పి అటు బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటే, ఈ అరెస్టుకు సంబంధించి కూడా అటు కాంగ్రెస్ మాట్లాడిన వ్యాఖ్యలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నిజంగా కూడా ఇది అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి అంశంగా నిజంగా పరిగణించవచ్చు అంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై ఏసీబీ విచారణ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ విచారణకు సిద్ధం కావడంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమై అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చకు తేవాలని డిమాండ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. తాము ఇందులో ఎలాంటి తప్పు చేయలేదన్న అంశాన్ని వివరించేందుకు అసెంబ్లీ వేదికగానే చర్చించాలన్న డిమాండ్ బీఆర్ఎస్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్ను కలిసి ఈ అంశాన్ని చర్చకు తేవాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాయడం జరిగింది. అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చించినట్లయితే అన్ని వివరాలు వెల్లడిస్తామని కేటీఆర్ ఆ లేఖలో వెల్లడించడం జరిగింది. గతంలోనే ఇందుకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్ ఈ కార్ రేస్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి 700-800 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కు గుర్తింపు దక్కిందని చెప్పుకొచ్చారు. మరోసారి కార్ రేస్ నిర్వహణ కోసం
కంపెనీకి నిధులు అన్ని అధికారికంగానే చెల్లించామని తమ ఆదేశాల మేరకే అధికారులు చెల్లింపులు చేశారని కేటీఆర్ వెల్లడించడం జరిగింది. సంధ్య. రైట్ శ్రీకాంత్.